ఓం శాంతి 8/4/2024. మధురమైన పిల్లలు, ఈ కనులతో ఏదైతే చూస్తున్నారో అదంతా అంతమైపోనున్నది. కావున దీనిపై అనంతమైన వైరాగ్యం ఉండాలి. తండ్రి మీ కొరకు కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు. ప్రశ్న: పిల్లలైన మీ సైలెన్స్లో ఏ రహస్యం ఇమిడి ఉంది? జవాబు: ఎప్పుడైతే మీరు సైలెన్స్లో కూర్చుంటారో అప్పుడు శాంతిధామాన్ని గుర్తు చేస్తారు. సైలెన్స్ అనగా జీవిస్తూనే మరణించడం అని మీకు తెలుసు. ఇక్కడ తండ్రి మీకు సద్గురు రూపంలో సైలెన్స్గా ఉండటాన్ని నేర్పిస్తారు. మీరు సైలెన్స్లో ఉంటూ మీ వికర్మలను దగ్ధం చేసుకుంటారు. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి అన్న జ్ఞానం మీకుంది. ఇతర సత్సంగాలలో శాంతిగా కూర్చుంటారు, కానీ వారికి శాంతిధామం గురించిన జ్ఞానం లేదు. ఓం శాంతి. మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన ఆత్మిక పిల్లలతో శివబాబా మాట్లాడుతున్నారు. గీతలో శ్రీకృష్ణుడు వినిపించినట్లుగా ఉంది, కానీ అది వినిపించింది శివబాబాయే. శ్రీకృష్ణుణ్ణి బాబా అని అనరు. ఇద్దరు తండ్రులుంటారు అని భారతవాసులకు తెలుసు. ఒకరు లౌకిక తండ్రి మరియు ఇంకొకరు పారలౌకిక తండ్రి. పారలౌకిక తండ్రిని పరంపిత అని అంటారు. లౌకిక తండ్రిని పరంపిత అని అనలేరు. మీకు లౌకిక తండ్రి ఏమీ అర్థం చేయించటం లేదు. పారలౌకిక తండ్రి పారలౌకిక పిల్లలకు అర్థం చేయిస్తారు. మొట్టమొదట మీరు శాంతిధామానికి వెళ్తారు. దానిని మీరు ముక్తిధామం, నిర్వాణధామం లేక వానప్రస్థం అని కూడా అంటారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, పిల్లలు ఇప్పుడిక శాంతిధామానికి వెళ్ళాలి. కేవలం దానిని మాత్రమే టవర్ ఆఫ్ సైలెన్స్ అని అంటారు. ఇక్కడ కూర్చున్నప్పుడు మొట్టమొదట శాంతిలో కూర్చోవాలి. ఏ సత్సంగంలోనైనా మొట్టమొదట శాంతిలోనే కూర్చుంటారు, కానీ వారికి శాంతిధామం యొక్క జ్ఞానం లేదు. ఆత్మలమైన మేము ఈ పాత శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్ళాలి అని పిల్లలకు తెలుసు. ఏ సమయంలోనైనా శరీరం పోవచ్చు. అందుకే ఇప్పుడు తండ్రి ఏదైతే చదివిస్తున్నారో దానిని మంచి రీతిలో చదువుకోవాలి. వారు సుప్రీం టీచర్ కూడా, అలాగే సద్గతిదాత గురువు కూడా. వారితో యోగాన్ని జోడించాలి. వారొక్కరే 3 సేవలను చేస్తారు. ఈ విధంగా ఇంకెవ్వరూ ఒక్కరే 3 సేవలను చేయలేరు. ఈ ఒక్క తండ్రే సైలెన్స్ను కూడా నేర్పిస్తారు. జీవిస్తూ మరణించడాన్ని సైలెన్స్ అని అంటారు. మనమిప్పుడు శాంతిధామమైన ఇంటికి వెళ్లాలని మీకు తెలుసు. ఎప్పటి వరకైతే పవిత్రాత్మలుగా తయారవ్వరో అప్పటి వరకు తిరిగింటికి ఎవరూ వెళ్లలేరు. వెళ్లడమైతే అందరూ వెళ్లాల్సిందే. అందుకే పాపకర్మలకు చివర్లో శిక్షలు లభిస్తాయి. ఇకప్పుడు పదవి కూడా భ్రష్టమైపోతుంది. శిక్షలు తిని పదవిని పొందుతారు, ఎందుకంటే మాయతో ఓడిపోతారు. తండ్రి మాయపై విజయాన్ని ప్రాప్తింపజేయడానికే వస్తారు, కానీ నిర్లక్ష్యం కారణంగా తండ్రిని స్మృతి చేయరు. ఇక్కడైతే ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. భక్తి మార్గంలో కూడా ఎంతగానో భ్రమిస్తారు. ఎవరికైతే తలవంచి నమస్కరిస్తారో వారి గురించి తెలియదు. తండ్రి వచ్చి అలా భ్రమించడం నుండి విముక్తులను చేస్తారు. జ్ఞానం పగలు అని, భక్తి రాత్రి అని అర్థం చేయించడం జరుగుతుంది. రాత్రి వేళలోనే ఎదురుదెబ్బలు తినడం జరుగుతుంది. జ్ఞానం ద్వారా పగలు అనగా సత్యత్రేతాయుగాలు, భక్తి అనగా రాత్రి ద్వాపర కలియుగాలు. ఇది మొత్తం డ్రామా యొక్క కాలపరిమితి. సగం సమయం పగలు, సగం సమయం రాత్రి. ప్రజాపిత బ్రహ్మ కుమార కుమారిల యొక్క పగలు మరియు రాత్రి. ఇది అనంతమైన విషయం.
అనంతమైన తండ్రి అనంతమైన సంగమంలో వస్తారు. అందుకే శివరాత్రి అని అంటారు. శివరాత్రి అని దేనినంటారనేది మనుషులు అర్థం చేసుకోరు. మీకు తప్పింకెవ్వరికీ శివరాత్రి యొక్క మహత్వం గురించి తెలీదు. ఎందుకంటే ఇది మధ్యలోని సమయం. ఎప్పుడైతే రాత్రి పూర్తయి పగలు ప్రారంభమవుతుందో అప్పుడు దానిని పురుషోత్తమ సంగం యుగం అని అంటారు. ఇది పాత ప్రపంచానికి మరియు కొత్త ప్రపంచానికి మధ్యలో ఉంటుంది. తండ్రి ప్రతి పురుషోత్తమ సంగం యుగంలో వస్తారు, అంతేకాని ప్రతి యుగంలోనూ రారు. సత్యత్రేతాయుగాల యొక్క సంగమాన్ని కూడా సంగమ యుగమనే అనేస్తారు, కాని అది పొరపాటు అని తండ్రి అంటారు. శివబాబా అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు వినాశనమవుతాయి. దీనినే యోగాగ్ని అంటారు. మీరందరూ బ్రాహ్మణులు. పవిత్రంగా అయ్యేందుకు యోగాన్ని నేర్పిస్తారు. ఆ బ్రాహ్మణులు కామచితిపైకి ఎక్కిస్తారు. ఆ బ్రాహ్మణులకు మరియు బ్రాహ్మణులైన మీకు రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. వారు కుక్క వంశావళులు మరియు మీరు ముఖ వంశావళులు. ప్రతి విషయం చాలా బాగా అర్థం చేసుకోవాల్సింది. ఎవరొచ్చినా సరే వారికి అనంతమైన తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి మరియు అనంతమైన తండ్రి యొక్క వారసత్వం లభిస్తుంది అని అర్థం చేయించడం జరుగుతుంది. ఎంతెంతగానైతే దైవీ గుణాలు ధారణ చేస్తారో మరియు చేయిస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. తండ్రి పతితులను పావనంగా తయారు చేసేందుకే వస్తారు. కావున మీరు కూడా ఈ సేవను చేయాలి. అందరూ పతితులే. గురువులు ఎవ్వరినీ పావనంగా చేయలేరు. పతిత పావన అన్న పేరు శివబాబాదే. వారు ఇక్కడికే వస్తారు. ఎప్పుడైతే అందరూ పూర్తిగా పతితులుగా అయిపోతారో అప్పుడు డ్రామా ప్లాన్ అనుసారంగా తండ్రి వస్తారు. మొట్టమొదటిగా అల్ఫ్ అనగా భగవంతుడు తన పిల్లలకు నన్ను స్మృతి చేయండి అన్న విషయాన్ని అర్థం చేయిస్తారు. వారు పతిత పావనుడు అని మీరంటారు కదా. ఆత్మిక తండ్రినే పతిత పావన అని అంటారు. ఓ భగవంతుడా లేక ఓ బాబా అని అంటారు, కాని పరిచయం ఎవ్వరికీ లేదు. ఇప్పుడు సంగమయుగవాసులైన మీకు పరిచయం లభించింది. వారు నరకవాసులు, మీరు నరకవాసులు కాదు. అయితే ఒకవేళ ఎవరైనా ఓడిపోతే పూర్తిగా కింద పడిపోతారు. చేసుకున్న సంపాదన అంతా నష్టమైపోతుంది. పతితుల నుండి పావనులుగా అవ్వడమే ముఖ్యమైన విషయం. ఇది ఉన్నదే వికారీ ప్రపంచం. అది నిర్వికారీ ప్రపంచం, కొత్త ప్రపంచం. అక్కడ దేవతలు రాజ్యం చేస్తారు. ఇప్పుడిది పిల్లలైన మీకు తెలిసింది. మొట్టమొదట దేవతలే అందరికన్నా ఎక్కువ జన్మలు తీసుకుంటారు. అందులోనూ మొట్టమొదట సూర్యవంశీయులు ఎవరైతే ఉంటారో వారు మొదట వస్తారు. 21 తరాలు వారసత్వాన్ని పొందుతారు. ఇది పవిత్రత, సుఖశాంతుల యొక్క ఎంతటి అనంతమైన వారసత్వం. సత్యుగాన్ని పూర్తి సుఖధామమని అంటారు. త్రేత సెమి, ఎందుకంటే 2 కళలు తగ్గిపోతాయి. కళలు తగ్గిపోయిన కారణంగా ప్రకాశం తగ్గిపోతూ ఉంటుంది. చంద్రుని యొక్క కళలు తగ్గినప్పుడు కూడా ప్రకాశం తగ్గిపోతుంది. చివరికి ఒక చిన్న రేఖ మాత్రం మిగులుతుంది. పూర్తిగా శూన్యమైపోదు. మీది కూడా అలాగే పూర్తిగా శూన్యమైపోదు. దీనినే పిండిలో ఉప్పంతా అని అంటారు. తండ్రి కూర్చుని ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఇది ఆత్మలు మరియు పరమాత్మ యొక్క మేళ. దీనిని బుద్ధి ద్వారా అర్థం చేసుకోవడం జరుగుతుంది. పరమాత్మ ఎప్పుడు వస్తారు? ఎప్పుడైతే అనేక మంది ఆత్మలు లేక అనేక మంది మనుషులు పెరిగిపోతారో అప్పుడు పరమాత్మ ఈ మేళాలోకి వస్తారు. ఆత్మ మరియు పరమాత్మ యొక్క మేళ ఎందుకు జరుగుతుంది? ఆ మేళాలైతే మాలిన్యంగా అయ్యేందుకే జరుగుతాయి. ఈ సమయంలో మీరు తోట యజమాని ద్వారా
ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు. ఎలా అవుతారు? స్మృతి బలంతో. తండ్రిని సర్వశక్తివంతుడు అంటారు. తండ్రి ఎలాగైతే సర్వశక్తివంతుడో అలాగే రావణుడు కూడా తక్కువ శక్తివంతుడేమీ కాదు. మాయ చాలా శక్తివంతమైనది, ప్రబలమైనది అని తండ్రి స్వయమే అంటారు. పిల్లలంటారు, బాబా, మేం మిమ్మల్ని స్మృతి చేస్తాం కాని మాయ మా స్మృతిని మరిపింపచేస్తుంది. ఒకరికొకరు శత్రువులైనట్లు కదా. తండ్రి వచ్చి మాయపై విజయాన్ని ప్రాప్తింపజేస్తారు, మాయ మళ్లీ ఓడించేస్తుంది. దేవతలు మరియు అసురులకు మధ్యన యుద్ధాన్ని చూపించారు, కాని వాస్తవానికి అటువంటిదేమీ లేదు. యుద్ధమైతే ఇదే. మీరు తండ్రిని స్మృతి చేయడం ద్వారా దేవతలుగా అవుతారు. మాయ స్మృతిలో విఘ్నాలు కలిగిస్తుంది, చదువులో విఘ్నాలు కలిగించదు. స్మృతిలోనే విఘ్నాలు కలుగుతాయి. గడియ గడియ మాయ మరిపింపచేస్తుంది. దేహాభిమానులుగా అవ్వడం వలన మాయ యొక్క దెబ్బ తగులుతుంది. కాముకులెవరైతే ఉంటారో వారి విషయంలో చాలా కఠినమైన పదాలు ఉపయోగించడం జరుగుతుంది. ఇది ఉన్నదే రావణ రాజ్యం. ఇక్కడ కూడా పావనంగా అవ్వమని అర్థం చేయించడం జరుగుతుంది. అయినా కాని కొందరవ్వరు. తండ్రి అంటారు, పిల్లలు, వికారాల్లోకి వెళ్ళకండి, నల్ల ముఖాన్ని చేసుకోకండి. అయినా కాని ఈ విధంగా రాస్తారు, బాబా మాయ ఓడించేసింది అనగా నల్లముఖం చేసుకుని కూర్చున్నాము అని. తెల్లనివారు నల్లనివారు అని అంటారు కదా. వికారులు నల్లగా, నిర్వికారులు సుందరంగా ఉంటారు. శ్యామ సుందరుడు అన్న పదం యొక్క అర్థం కూడా మీకు తప్ప ప్రపంచంలో ఇంకెవరికీ తెలియదు. శ్రీకృష్ణుణ్ణి కూడా శ్యామసుందరుడు అని అంటారు. తండ్రి వారి పేరు యొక్క అర్థాన్ని అర్థం చేయిస్తారు. వారు స్వర్గం యొక్క మొదటి నెంబర్ యువరాజు. సౌందర్యంలో నంబర్ 1గా వీరే పాస్ అవుతారు. మళ్లీ పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ కిందకు దిగిపోతూ దిగిపోతూ నల్లగా అయిపోతారు. అందుకే శ్యామసుందరుడు అన్న పేరును పెట్టారు. ఈ అర్థాన్ని కూడా తండ్రి అర్థం చేయిస్తారు. శివ్ బాబా అయితే సదా సుందరంగా ఉంటారు. వారు వచ్చి పిల్లలైన మిమ్మల్ని సుందరంగా తయారు చేస్తారు. పతితులు నల్లగా, పావనులు సుందరంగా ఉంటారు. సహజ సిద్ధమైన సౌందర్యం ఉంటుంది. పిల్లలైన మీరు మేము స్వర్గాధిపతులుగా అవ్వాలి అని ఇక్కడికి వచ్చారు. శివ భగవాన్ వాచ అన్న గాయనం కూడా ఉంది. మాతలు స్వర్గద్వారాలు తెరుస్తారు, అందుకే వందే మాతరం అని గాయనం చేయడం జరుగుతుంది. వందే మాతరం అని అన్నప్పుడు తప్పకుండా తండ్రి కూడా ఉన్నారని అర్థమవుతుంది. తండ్రి మాతల మహిమను పెంచుతారు. మొదట లక్ష్మి, ఆ తర్వాత నారాయణుడు. ఇక్కడ మొదట మిస్టర్, ఆ తర్వాత మిస్సెస్. డ్రామా రహస్యం ఈ విధంగా తయారు చేయబడి ఉంది. రచయితైన తండ్రి మొదట వారి పరిచయాన్ని ఇస్తారు. ఒకరు హద్దులోని లౌకిక తండ్రి, ఇంకొకరు అనంతమైన పారలౌకిక తండ్రి. అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు, ఎందుకంటే వారి ద్వారా అనంతమైన వారసత్వం లభిస్తుంది. హద్దులోని వారసత్వం లభిస్తున్నా కూడా అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు. బాబా, మీరొచ్చినట్లయితే మేము ఇతర సాంగత్యాలన్నింటినీ తెంచి మీ ఒక్కరితోనే జోడిస్తాము. ఈ విధంగా ఎవరన్నారు? ఆత్మ. ఆత్మే ఈ కర్మేంద్రియాల ద్వారా పాత్రను అభినయిస్తుంది. ప్రతి ఆత్మ ఎటువంటి కర్మలు చేస్తూ ఉంటుందో అటువంటి జన్మ తీసుకుంటూ ఉంటుంది. షావుకార్లు పేదవారిగా అవుతారు, కర్మలు కదా. ఈ లక్ష్మీనారాయణలు విశ్వానికి యజమానులు. వీరేం చేశారు అనేది కేవలం మీకే తెలుసు మరియు మీరే అర్థం చేయించగలరు. తండ్రి అంటారు, ఈ కనుల ద్వారా మీరేదైతే చూస్తారో దానిపై వైరాగ్యం ఉండాలి.
ఇవన్నీ అంతమైపోనున్నాయి. కొత్త ఇంటిని నిర్మించినప్పుడు పాత ఇంటిపై వైరాగ్యం కలుగుతుంది. పిల్లలంటారు, మా తండ్రిగారు కొత్తింటిని తయారు చేశారు, మేం అందులోకి వెళ్తాము, ఈ పాతిల్లైతే శిథిలమైపోతుంది. ఇక్కడిది అనంతమైన విషయం. బాబా స్వర్గస్థాపన చేయడానికి వచ్చారని పిల్లలకు తెలుసు. ఇది పాత చీచీ ప్రపంచం. పిల్లలైన మీరిప్పుడు త్రిమూర్తి శివుని ఎదురుగా కూర్చున్నారు. మీరు విజయం పొందుతారు. వాస్తవానికి ఈ త్రిమూర్తి మీ రాజముద్రిక. బ్రాహ్మణులైన మీ ఈ కులం అన్నింటికన్నా ఉన్నతమైనది. ఇది పిలక వంటిది. ఇక్కడ రాజ్యస్థాపన జరుగుతుంది. ఈ రాజముద్రిక గురించి బ్రాహ్మణులైన మీకే తెలుసు. శివ్ బాబా మనల్ని దేవీదేవతలుగా తయారు చేయడానికి బ్రహ్మ ద్వారా చదివిస్తారు. వినాశనమైతే జరగాల్సిందే. ప్రపంచం తమో ప్రధానంగా అయిపోతుంది కావున ప్రకృతి వైపరీత్యాలు కూడా సహాయం చేస్తాయి. బుద్ధి ద్వారా ఎంతటి సైన్స్ను ఆవిష్కరిస్తూ ఉంటారు. కడుపు నుండేమీ మూసలాలు వెలువడలేదు. అవి సైన్స్ ద్వారా వెలువడ్డాయి. వాటితో మొత్తం కులమంతటినీ అంతం చేసేస్తారు. ఉన్నతోన్నతమైన వారు శివ్ బాబా అని పిల్లలకు అర్థం చేయించారు. పూజ కూడా ఒక్క శివ్ బాబాకు మరియు దేవతలకే చేయాలి. బ్రాహ్మణులకు పూజ జరగదు. ఎందుకంటే మీ ఆత్మ పవిత్రంగా ఉన్నా కాని శరీరమైతే పవిత్రంగా లేదు. అందుకే పూజకు యోగ్యం కారు. మీరు మహిమా యోగ్యులు. ఎప్పుడైతే మీరు మళ్లీ దేవతలుగా అవుతారో అప్పుడు ఆత్మ కూడా పవిత్రంగా ఉంటుంది. అలాగే శరీరం కూడా కొత్తగా పవిత్రమైంది లభిస్తుంది. ఈ సమయంలో మీరు మహిమా యోగ్యులుగా ఉన్నారు. వందే మాతరమని గాయనం చేయబడుతుంది. మాతల సైన్యం ఏం చేశారు? మాతలే శ్రీమతమనుసారంగా జ్ఞానాన్ని ఇచ్చారు. మాతలు అందరికీ శ్రీమతమనుసారంగా జ్ఞానాన్ని ఇస్తారు. మాతలు అందరికీ జ్ఞానామృతాన్ని తాగిస్తారు. యథార్థరీతిగా మీరే అర్థం చేసుకుంటారు. శాస్త్రాల్లోనైతే ఎన్నో కథలు రాసేశారు. వారు కూర్చుని వినిపిస్తారు. మీరు సత్యం సత్యమని అంటూ ఉండేవారు. మీరు కూర్చుని ఇది వినిపించినట్లయితే సత్యం సత్యమని అంటారు. ఇప్పుడు మీరు అలా ఎవరేది చెప్పినా సత్యం సత్యమని అనరు. మనుషులు ఎంత రాతిబుద్ధి కలవారిగా ఉన్నారంటే ఏది వింటే దానిని వారు సత్యం సత్యమని అంటూనే ఉంటారు. రాతిబుద్ధి మరియు పారసబుద్ధి అన్న గాయనం కూడా ఉంది. పారసబుద్ధి అనగా పారస్నాథ్. నేపాల్లో పారసనాథుని చిత్రం ఉంది అని అంటారు. పారసపురికి నాథులు ఈ లక్ష్మీనారాయణలే. వారి రాజ్యవంశం ఉంది. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏమిటంటే రచయిత మరియు రచనల రహస్యాన్ని తెలుసుకోవటం. దాని గురించే ఋషులు మునులు కూడా నేతి నేతి మాకు తెలీదు తెలీదు అని అంటూ వచ్చారు. ఇప్పుడు మీరు తండ్రి ద్వారా అన్నింటినీ తెలుసుకుంటారు, అనగా ఆస్తికులుగా అవుతారు. మాయా రావణుడు నాస్తికులుగా చేస్తాడు. అచ్చా, మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, సదా స్మృతిలో ఉండాలి. మేము బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులము. మాది అన్నింటికన్నా ఉన్నతమైన కులము. మేం పవిత్రంగా అవ్వాలి మరియు తయారు చేయాలి. పతిత పావనుడైన తండ్రికి సహాయకులుగా అవ్వాలి. రెండవ పాయింట్, స్మృతిలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. దేహాభిమానం కారణంగానే మాయ స్మృతిలో విఘ్నాలు కలిగిస్తుంది. అందుకే మొదట దేహాభిమానాన్ని వదలాలి. యోగాగ్ని ద్వారా పాపాలను అంతం చేసుకోవాలి. వరదానము, సాధనాల ప్రవృత్తిలో ఉంటూ
కమలపుష్ప సమానంగా అతీతంగా మరియు ప్రియంగా ఉండే అనంతమైన వైరాగి భవ. సాధన లభించినట్లయితే వాటిని పెద్ద మనస్సుతో ఉపయోగించండి. ఈ సాధనాలున్నది మీ కొరకే, కానీ సాధనను మర్జ్ చేయకండి. పూర్తి బ్యాలెన్స్ ఉండాలి. సాధనాలు చెడ్డవి కావు. సాధనాలనేవి మీ కర్మకు యోగానికి ఫలము. కాని సాధనాల ప్రవృత్తిలో ఉంటూ కమలపుష్ప సమానంగా అతీతులుగా మరియు తండ్రికి ప్రియులుగా అవ్వండి. వాటిని ఉపయోగిస్తూ కూడా వాటి ప్రభావంలోకి రాకండి. సాధనాలలో అనంతమైన వైరాగ్య వృత్తి మర్జ్ అవ్వకూడదు. వైరాగ్య వృత్తిని మొదటగా స్వయంలో ఇమర్జ్ చేయండి. ఆ తర్వాత విశ్వంలో ఆ వాయుమండలాన్ని వ్యాపింపచేయండి. స్లోగన్: వ్యాకులతలో ఉన్నవారిని తమ స్వమానంలో స్థితి చేయటమే అన్నింటికన్నా మంచి సేవ. ఓం శాంతి.